దాటాక తిరుమల గుడికి తాళాలు వేశాక అందరూ ప్రశాంతంగా పడుకొని ఉన్న సమయంలో ఒక్కసారిగా భీకర శబ్దాలతో గుడి గంటలు గనగన మ్రోగుతున్నాయి. జనాలు ఏదో అరిష్టం జరగబోతుందని పరిగెత్తారు. తిరుమలగిరుల్లోని భక్తులు సైతం పారిపోయాయి. మరికొందరైతే ఏదో అద్భుతం జరగబోతుందని గుడి వైపుకు పరిగెత్తారు. శ్రీవారి ఏకాంత సేవ తర్వాత గుడిలో ఏ ఒక్కరూ మిగిలే ప్రసక్తే లేదు. మరి ఆ గంటలు ఎవరు మ్రోగించారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్లిన మరుసటి సంవత్సరమే అంటే 1979లో తిరుమలలో భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం తీవ్ర వర్షాభావం కారణం వల్ల తిరుమలకి నీటి సరఫరా చేసే గోగర్భం డ్యామ్ తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఆల్వార్ ట్యాంక్ మరియు శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్న చెరువు ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. అప్పటికి పాప వినాశనం డ్యామ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. కొండపైన అడపా దడపా అవసరాలకు ఉపయోగపడే బావులు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. అప్పటికే తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ మాసంలో ఆ ట్యాంకుల్లో, బావుల్లో నీటి మట్టం పెరిగేది. అదే ఆశతో ఈ సంవత్సరం కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణ దేవుడు కనికరించలేదు. ఉన్న నీటిని అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి అందించలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పారు. మాకు ఇంకా వరుణుడిపై ఆశ చావడం లేదు. ఒకవేళ వర్షాలు పడకపోతే భక్తులకి దర్శన భాగ్యం పూర్తిగా నిలిపివేయాలి, లేదా ట్యాంకర్ల ద్వారా తిరుమలకి నీటి సరఫరా చేయాలి. అలా ఎన్ని ట్యాంకర్లని చేయగలం? అలా తెప్పించిన నీరు కేవలం ఆలయ మెయింటెనెన్స్ కి మాత్రమే సరిపోతాయి. ఎలా చేయాలి? వరుణుడిని మెప్పించడం మానవునికి సాధ్యమా, లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా చేయడం సాధ్యమా అని శోధిస్తుండగా ఫలితంగా దేవస్థాన ఆస్థాన సలహాదారులైన గణపతి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే ఆయనకి 90 ఏళ్లు. ఇలాంటి వర్షాభావ సందర్భాల్లో యజ్ఞాలు, జపాలు చేయడం వల్ల ఏమైనా పరిష్కారాలున్నాయా? అవి ఆచరణ సాధ్యమేనా? చేసిన ఫలితం ఎంత మేరకు ఉంటుంది అని నాకున్న ప్రశ్నలన్నీ ఆయన్ని అడిగేశాను. వాటికి ఆయన సమాధానం ఇస్తూ, ఇటువంటి అన్ని ప్రశ్నలకి వేదాల్లో పరిష్కారాలున్నాయి. వీటిలో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసంతో, త్రికరణ శుద్ధితో చేస్తే ఫలితం ఉంటుంది అన్నారు. ప్రజల్లో నాగరిక జీవితం పట్ల వ్యామోహం పెరిగిపోవడంతో అటువంటి మహా కార్యాలు చేసేవారు కనుమరుగైపోతున్నారు తప్ప వేద శాస్త్రాల యొక్క సంపద నిరుపయోగం కాబోదు అని చెప్పి నాలో దృఢమైన నమ్మకాన్ని నింపేశారు. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేద శాఖలనే కాకుండా అన్ని వేదాలను, శాఖలను అధ్యయనం చేస్తూ తన జీవితంలో 48 ఏళ్లు గడిపేశారు. అటువంటి మహాపురుషుడాయన తనకి వయసు మీరడం వల్ల, అనారోగ్యం కారణం వల్ల ఈ కార్యాన్ని తాను చెయ్యలేనని చెప్పారు. నాలోని ఆ ఒక్క ఆశ కూడా క్షీణించే పరిస్థితిలో ఆయన అటువంటి ఋత్వికులను ఎక్కడి నుండి పిలిపించాలో కూడా చెప్పారు. చివరికి నవంబర్ 1 నుండి వరుణ జపం జరిపించాలని నిర్ణయించాం. ఒకరోజు ఎవరో పండితుని ఇంట్లో అశౌచం అని అన్నారు. మరుసటి రోజు మరో పండితునికి అనారోగ్యం అన్నారు. మరో రోజు మరో పండితునికి సమస్య. అలా నాకు వరుణ జపం జరిపించగలమా అన్న భయం కలిగింది. మరో వారం రోజులకి మంచినీటి సరఫరా అందించలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు. ఇక నేను మాత్రం ఏం చేయగలను? చూస్తూ ఉండడం తప్ప అని నిరాశపడిపోయాను. అలా ఎంత ప్రయత్నించినా మరో వారం రోజులు గడిచిపోయింది. నా గుండె బరువెక్కిపోయింది. బాధని గుండెల్లో దాచిపెట్టుకుని ఆ నిరాశ, నిస్పృహలతో మనసులో శ్రీనివాసుని తలుచుకుంటూనే ఉన్నాను. స్వామి, ఏమిటి మాకీ పరీక్ష? ఎంతో భక్తితో నీ దర్శనానికై భక్తులు వస్తుంటారు. అటువంటి వారికి నీ దర్శన భాగ్యం కలగకుండానే వెనక్కి పంపించడం తగునా స్వామి? మాతో నీకి ఆటలు తగునా? నీ ఆమోదం తెలుపవయ్యా అని వేడుకున్నాను. బాగా రాత్రి అయ్యేసరికి అందరూ పడుకున్నారు. స్వామివారు నా విన్నపాన్ని ఆలకించాడా లేదా అని నాకు నిద్ర పట్టలేదు. సమయం 2 అయింది. తిరుమల ఆలయ తలుపులు మూసి ఉన్న తరుణంలో ఒక్కసారిగా తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా భీకర శబ్దాలతో ఆలయంలోని గంటా మండపంలోని దాదాపు 5 అడుగులున్న గంటలు గనగన మ్రోగుతున్నాయి. ఏదో అరిష్టం జరగబోతుందని ప్రజలు పరుగులందుకున్నారు. గుండెలు పిడికిట పట్టుకుని ఆ నడిరాత్రిలో తిరుమల నుండి పారిపోయారు. వన్య ప్రాణులు సైతం భయపడి పరిగెత్తాయి.
ఏకాంత సేవ తర్వాత శోధించి మరీ తాళాలు వేశాం కదా, మరి ఆలయం నుండి ఘంటాధ్వనులు ఎలా వస్తున్నాయి, ఎవరు మ్రోగిస్తున్నారు, ఇది సాక్షాత్తు శ్రీవారి మహత్యమేనా అని వందల ప్రశ్నలు. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవరో యాత్రికుడు లోపల ఉండిపోయింటాడు, తలుపులు తెరవమని తనే ఈ పని చేస్తుంటాడు అని అనుకున్నారు. కానీ ఆ గుడి తలుపులు తెరిచే సాహసం చేయలేకపోయాం. ఇంకొన్ని గంటల్లో ఎలాగూ తలుపులు తెరుస్తాం కదా, నిజం తెలిసిపోతుంది అనుకున్నాం. చివరికి తలుపులు తెరిచి మూల శోధించాం. ఆలయంలో మూల విరాట్ తప్ప మరే శక్తి కనపడలేదు. నాకు అప్పుడే అనిపించింది శ్రీవారు వరుణ జపానికి ఆమోదం తెలిపారని. తెల్లవారగానే ఋత్వికులందరూ వరుణ జపం జరిపించడానికి వచ్చేశారు. ఏవేవో కారణాల వల్ల ఆగిపోయిన ఋత్వికులందరూ ఇవాళ వచ్చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. త్రికరణ శుద్ధితో, ప్రగాఢమైన నమ్మక విశ్వాసాలతో యాగం మొదలెట్టేశాం. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలున్నాయి. కొందరు పండితులు నీళ్లలో ఛాతి లోపల వరకు నిలబడి జపం చేయాలి. మరికొందరు పండితులు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, పూజలు చేయాలి. మరోవైపు వరుణ దేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు జరిపాక శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పుష్కరిణి మండపంలో స్నాపన తిరుమాంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకి శ్రీవారికి సహస్ర కళాభిషేకం చేస్తారు. అలా పండితుల వేద మంత్రోచ్చరణలతో 3 రోజుల కార్యక్రమం ఎంతో నిష్ఠగా జరిగింది. ఆ 3వ రోజు సాయంత్రం దాకా ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే, ఏం చేస్తాం, మన ప్రయత్నాలు మనం చేశామని నాతో సహా ఋత్వికులందరూ అనుకుని స్వామివారి ఉత్సవ విగ్రహాలను పుష్కరిణి నుండి బయటికి తీసుకువచ్చి గుడి వైపుకు నడుస్తున్నారు. అక్కడి నుండి గుడికి 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షపు నీరు కనపడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల విలేకరుల మాటలు వినిపిస్తున్నాయి. మామూలుగా అయితే శ్రీవారికి జాగ్రత్త చర్యగా ఛాత్రం పట్టేవారు. కానీ ఎక్కడా వర్షపు సూచనలు కనపడకపోవడంతో ఆ ఛాత్రం తీసుకురాలేదు. అలానే బాధతో ముందుకు నడవసాగాం. క్షణాల్లో కారుమబ్బులు మా మీదకు కమ్ముకొచ్చాయి. మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, కుండపోత వాన మొదలయ్యింది. శ్రీవారి ఉత్సవ విగ్రహాలు తడవకుండా ఉండేందుకు పండితులు పరిగెత్తారు. వారితో పాటు నేను కూడా పరిగెత్తాను. కానీ వరుణుడికి దొరికిపోయాను. విలేకరులైతే తడిసి ముద్దైపోయారు. ఆ వరుణదేవుడు ఎంతగా కరుణించాడంటే మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు సహస్ర కళాభిషేకం మొదలయ్యేంత వరకు ఆటంకం లేకుండా కురుస్తూనే ఉంది. సహస్ర కళాభిషేకం జరుగుతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో, సార్, గోగర్భం డ్యాం పొంగి పొర్లుతుంది అన్నాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక విచిత్రం ఏంటంటే తిరుమల చుట్టూ ఉన్న తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట రైల్వే కోడూర్లలో వర్షం జాడే లేదు. ఒక్క తిరుమల కొండలోనే ఆ రాత్రంతా జడివాన ముంచెత్తింది. మరి ఆ సంఘటన కాకతాళీయమా, వేద మంత్రాల శక్తి ప్రభావమా, లేదా మనం ఎంతగానో నమ్మే ఆ తిరుమల నాథుని అనుగ్రహమా? పవిత్రమైన తిరుమల కొండలపై ఎవ్వరూ ఊహించని విధంగా దారుణమైన స్త్రీ హత్య జరిగింది. ఈ విషయం తెలియగానే తిరుమల గిరులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా చివరి పార్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.